తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఇది ఒక సంబరం, ఒక సంస్కృతి, ఒక రైతు గర్వం. సంక్రాంతి పండుగ ప్రారంభమైన తొలి రోజు తెల్లవారుజాముని భోగి మంటలతో పల్లెలన్నీ వెలుగులో మునిగిపోతాయి. ఇక ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, ఆడపడిచిన నవ్వులు, పిల్లల కేరింతలు, గోదావరి గడ్డపై సంక్రాంతి ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, డప్పుల చప్పుళ్లు, ఇక పట్టణాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న కుటుంబాలు, తదితరాల బంధాలు మళ్లీ కలుస్తున్న దృశ్యాలు, సాంప్రదాయం, సంస్కృతి కలిసిన గోదావరి జలాలు పులకరిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి విజయ్ కృష్ణ అందిస్తారు. తెలుగువారి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ గ్రామాల్లో ప్రధానంగా ఈ సాంప్రదాయాలు అద్దం పడుతూ ఉంటారు. ప్రధానంగా మనం సంక్రాంతి చూసుకుంటే రంగవల్లులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగవల్లులు అంటే సాధారణ రోజుల్లో పెట్టే ముగ్గులకి ఈ పండగ రోజుల్లో పెట్టే ముగ్గులకి చాలా వ్యత్యాసం ఉంది. పలు రకాల చుక్కల ముగ్గులతో పాటు పలు కలర్స్ తో వీటిని చాలా అందంగా కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు మగువులు. ప్రస్తుతం మనకి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ ముగ్గులు ఏ విధంగా నేర్చుకున్నారు, ఏంటి వీటి ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ప్రధానంగా భోగి రోజు వేసే ఈ మనకి పొంగల్కి సంబంధించిన ముగ్గు మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ముగ్గు ఏమేమి ఈ సంప్రదాయాలు చూసిస్తుందో మనం వీరిని అడిగి తెలుసుకుందాం. ఎలా అమ్మా ఈ ముగ్గు ఏంటి? మనకి సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది కుండలో పొంగల్ పొంగడం కదా. సో అది వేసాము. గాలిపటాలు పోటీ జరుగుతుంది కదా, అందుకు గాలిపటాలు, గంగిరెద్దు, హరిదాసులు ఇంటికి వస్తారు కాబట్టి గంగిరెద్దులు, చెరుగడ్లు ఇవన్నీ వేసాము. మీరు ఎలాంటి ముగ్గులు సంక్రాంతి సందర్భంగా? సంక్రాంతి అంటేనే మనకి అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ ముగ్గులు, తర్వాత ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలే కదా. అలా ఈ రోజు మేము పొంగల్ని రిప్రజెంట్ చేస్తూ పొంగల్ని పొంగడం అండ్ ఇంకా గంగిరెద్దులు, గాలిపటాలు ఎగరవేసినప్పుడు పోటీలు జరగడం అవన్నీ చాలా సరదాగా ఉంటాయి కదా. మేము ఆ సరదాలన్నిటిని ఈ ముగ్గులో చూపిద్దాం అనుకున్నాము, అలానే చూపించాము. అయితే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఎటువంటి గ్రామాల్లో ఈ ముగ్గులు గ్రామాలు మొత్తం మనం కనపడుతుంటాయి. రకరకాల ముగ్గులు కనపడుతుంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గునైతే ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి, దీనికి ఏ విధంగా చేశారు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుకి మేము చెప్పాల్సింది ఏమంటే, సంక్రాంతి జరుపుకునేది మన చేతికి పంట వచ్చి వచ్చిన ఆనందంతో మనం సంక్రాంతి చేసుకుంటాము. ఆ సంబరంలో భాగంగానే మనకు వచ్చిన పంట దేవుడి దగ్గరికి పెట్టి దేవుడిని పూజించుకుంటూ జరుపుకునే పండుగ. అందుకే దానికి ప్రతిరూపంగా ఇక వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి ఇక పక్కన ముగ్గులతో అలంకరించి రంగులు వేసాము. అలాగే ఈ ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ రైతు పండుగ కూడా మనం చెప్తాము. రైతులు పంట ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇళ్ల ముందు వేసే ఈ ముగ్గులు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ముగ్గు మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే దీంతో పాటు మీరు ఈ రంగవల్లులకు ఉన్న ప్రత్యేకత గురించి అంటే మన పాతకాలం నుంచి ముగ్గు పోటీలు అనేవి ఉన్నాయి. మన చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళ నుంచి మనం ముగ్గులు పోటీలు అనేవి నేర్చుకున్నామండి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గులకైతే రంగవల్లులు పోటీలు కూడా ప్రధానంగా ఈ అనేక చోట్ల ఈ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో యాక్టివ్ గా విద్యార్థులతో పాటు అంటే వయోభేదం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ముగ్గుల పోటీల్లో ప్రత్యేకంగా పాల్గొంటూ ఉంటారు. మన ఇక్కడ పొంగల్ ముగ్గు మనం చూడొచ్చు. అసలు ఈ ముగ్గు యొక్క దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? మనం ప్రతి పండక్కి ఒక్కొక్క రకమైన ముగ్గు వేస్తూ ఉంటాము, కానీ సంక్రాంతికి ఆ పండుగకి మాత్రం మంచి మంచి రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటాము. సో ఈ ముగ్గు చూసినట్టయితే పొంగల్ పొంగుతున్నట్టు వేస్తున్నాము. అది చాలా బాగుంటది. అంటే మీరు ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అలాగే మిగతా రోజులకి మనం ప్రజెంట్ సంక్రాంతి పెట్టుకునే రంగవల్లులకి ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి మనం నెల ముందు నుంచే ముగ్గులు వేస్తూ ఉంటాము. సంక్రాంతికి మాత్రమే సెపరేట్ ముగ్గులు అనేవి ఉంటాయి. సో మనం ప్రతిరోజు చందమామని వేస్తూ ఉంటాము. లాస్ట్ డే ఆ చందమామని రథం మీద తీసుకెళ్లి భోగిలో సమర్పించేస్తూ ఉంటాము. ఇలాగా సంక్రాంతికి మాత్రం సెపరేట్ ముగ్గులు ఉంటాయి. మీరు చెప్పండి, సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటుంటారు? ప్రత్యేకంగా ఈ రంగవల్లులకు సంబంధించి మీరు ఏ విధంగా? అంటే రంగవల్లులు సంక్రాంతికి సంబంధించి వేరేగా ఉంటాయి. పెద్ద పెద్ద ముగ్గులు, చుక్కల ముగ్గులు అని చెప్పి వేస్తూ ఉంటాము. మెయిన్ ఈ సంక్రాంతి 3 రోజులు చేసుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ.
భోగి మొదటి రోజు వచ్చేసి అంటే ఆ మన మన దగ్గర ఉన్న పాత సామాన్లు గాని ఏమైనా చెక్కలు గాని అవన్నీ తీసుకెళ్లి ఒక చోట పేర్చి అవన్నీ భోగి మంటల్లో వేస్తాము. సో ఏంటంటే దాని అర్థము అంటే మన ఏమైనా తప్పులు పాతయి ఏమైనా ఉంటే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేసి ఇంకా ఆ తప్పులు చేయకుండా కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి. సంక్రాంతి రోజు వచ్చి మళ్ళీ కోడి పందాలు అవి కూడా చూడొచ్చు మనం. మీరు చెప్పండి, ఈ రంగవల్లులకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది సంక్రాంతి సందర్భంగా? వాటికి ఎందుకు అలా ఉందంటే ఇంటికి ఆ ముగ్గులు అన్నం కదా, సో అలా మనం అలా చేస్తాము. సంక్రాంతి అనేది ఒకటి ఓల్డ్ ఫెస్టివల్ సంబరాలు. బట్ ముగ్గు అనేది ఇంటికి అందం, మంచి జరుగుతుంది అలా అంతే. సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన పేరైన సంక్రాంతి పండుగకి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ రంగవల్లులకి సంక్రాంతి పండుగలో ప్రత్యేక స్థానం ఉంది. నెల రోజుల ముందు నుంచి కూడా ఈ నెల పట్టుతాం అంటారు దాన్ని. ఆ నెల రోజుల ముందు నుంచి కూడా ఈ సంక్రాంతి ముగ్గులు పెడుతూ వస్తుంటారు. చివరి రోజైన ముక్కనుమ రోజున ఈ సంక్రాంతి పండుగ ఈ రంగవల్లులకి ముగింపు పలుకుతూ రథం ముగ్గుతో సాగనంపడం అయితే గ్రామాల్లో ఇది ఆనవాయితీగా వస్తుంది. తెలుగువారి పండుగ